హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్ 2024 ఇయర్లో నోటిఫికేషన్ వచ్చేసి మే 7వ తారీఖున రావడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది జూలై ఆగస్టులో ఎగ్జామ్ అయితే ఉంటుంది, సిబిటి ఎగ్జామ్. సో దీనికి సంబంధించి నేను క్లారిటీగా వీడియో చేయడం అయితే జరిగింది. అంటే లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం, సెషన్ 1లోను సెషన్ 2లోను ఎంతెంత రావాలి ఏంటి అనేది కొంచెం బేసిక్గా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. సో ఇంకెవరన్నా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, డెఫినెట్గా ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నేను అంతకుముందు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్కి సంబంధించి ఎగ్జామ్ రాసున్నాను, నాకు ప్యాటర్న్ ఐడియా ఉందనుకుంటే ఈ వీడియో చూసినా ఏమవుతుంది. సో ఇందులో ఏంటంటే చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అడిగారు. కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్ వచ్చేసి మెయిన్గా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని చాలామంది అడగడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమైనా ఇస్తారా అనేది దాని గురించి కూడా చెప్తాను. అలాగే మనకి ఏదో ఒక జాబ్ అంటే ఎంటీఎస్ కానీ హవల్దార్ కానీ జాబ్ కావాలంటే మనకి సేఫ్ స్కోర్ అనేది ఎంత మెయింటైన్ చేయాలనేది చెప్తాను. అలాగే హవల్దార్కి సంబంధించి హైట్ ఉండాలి, హైట్ ఈవెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయి అనేది. సో ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్లో రిలీజ్ అయింది కదా, అదే 1500+ పోస్టులు అయితే ఉన్నాయి కదా. జూన్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2023లో. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2023 అని ఉందండి. ఓకే, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, 1/8/2024 ఉంటుంది అంతే. ఈసారి అంతకు మించి అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. 1/8/2024 ఇది ఎలాగా అని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎస్ఎస్సికి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా, ఓకే, మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా రెండే కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. ఒకటి జనవరిలో పెడతారు, ఇంకోటి ఆగస్టులో పెడతారు. సో నోటిఫికేషన్ అనేది రేపు జూన్లో రాబోతుంది, మేలో రాబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అనేది 1/8/2024 అని పెడతారు. సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అనేది ఇది. ఇప్పుడు ఒకసారి ఏజ్ లిమిట్ విషయానికి చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, అర్థమైందా? అలాగే మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్. అంటే మీకు ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే ఉంటాయండి. ఎంటీఎస్ హవల్దార్ ఉన్నాయి కదా, మీకు ఎంటీఎస్లో కొన్ని డిపార్ట్మెంట్లో వచ్చేసి 18-27 వరకు అవకాశం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లో వచ్చేసి 18-25 వరకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ 18-25 వరకు ఉంది కదా, అక్కడ ఏం చెప్పారంటే ఎంటీఎస్ పోస్టులు అలాగే హవల్దార్ ఇన్ సిబిఎన్. మనకి ఇందులో హవల్దార్ పోస్టులు 2 డిపార్ట్మెంట్లో ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి సిబిఎన్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్, ఓకే. ఇంకోటి ఏంటంటే సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. అందులో కూడా మనకి హవల్దార్ ఉండడం అయితే జరుగుతుంది. సో మీకేంటంటే సిబిఎన్లో ఉండే హవల్దార్కి ఎంటీఎస్లో కొన్ని పోస్టులకి సంబంధించి మీకు వచ్చేసి 18-25 ఇయర్స్ అయితే ఉండాలి, ఓకే. మీకు ఆ తర్వాత 18-27 ఏంటంటే మీకు ఏదైతే సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో ఉన్న హవల్దార్కిను అలాగే కొన్ని రకాల ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి 18-27 వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఓకే. అంటే మీ ఏజ్ అనేది జస్ట్ లైక్ ఒక 24-25 ఉందనుకోండి, మీరు 18-25 ఇయర్స్ ఉన్న పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, అలాగే 27 ఉన్న వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదోటైతే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే మీకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు. SC/ST వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అదనంగా ఉంటుంది. అంటే మీరు 18-25 ఇయర్స్ ఉన్న పోస్ట్కి ఫర్ సపోజ్ ఓబీసీ క్యాండిడేట్ అప్లై చేయాలనుకుంటే మీకు ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది దొరికిద్ది. అదే SC/ST క్యాండిడేట్ అయితే 30 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది దొరికిద్ది. ఓకే, 18-27 అంటే మీకు 3 ఇయర్స్ అంటే 30 ఓబీసీ వారికి, అలాగే SC/ST వారికి అంటే 32 వరకు ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇదొకటైతే క్లారిటీగా అర్థమైంది కదా. అలాగే మీకు ఇంకో డౌట్ ఉంటుంది, అప్లికేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనమే ఇచ్చుకోవాలా బ్రదర్, అప్పుడే ఇచ్చుకోవాలా అని. ఎస్, ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో మీరు అప్లై చేసుకునేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసుకుంటారు. ఎంటీఎస్ అయితే అవి స్టేట్ల వైజ్గా ఉంటాయి. అదే హవల్దార్ అనుకోండి, మీకు హవల్దార్ వచ్చేసి సిటీల వైజ్గా ఉంటాయి. అంటే విశాఖపట్నంలోను, హైదరాబాద్లోను, చెన్నైలోను, బెంగళూరులోను ఇలా సిటీల్లో మాత్రమే ఉంటుంది హవల్దార్ ఉద్యోగం. అర్థమైందా? ఆఫీసులు అనేవి అక్కడే ఉంటాయి. అర్థమైందా? మీకు హవల్దార్ అనేది చాలా మంచి ఉద్యోగం. మీకు యూనిఫామ్ ఉంటుంది హవల్దార్లో మెయిన్గా. ఓకే, మీకు ఏజ్ లిమిట్ పైన అయితే డౌట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను. అలాగే అదనంగా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా ఇస్తారా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు. కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వరండి. ఎందుకనంటే జాగ్రత్తగా చెప్తున్నామనండి, 2021లో కోవిడ్ ఎండ్ అయిపోయిన తర్వాత అంటే 2022 సంవత్సరంలోనూ ఒకసారి ఈ నోటిఫికేషన్ వచ్చింది,
2023లో అయితే 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. టోటల్‌గా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఈ నోటిఫికేషన్ 3 సార్లు దాకా రావడమే జరిగింది. సో, అప్పుడు ఎక్కడా కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్కడ ఇవ్వలేదు. సో, ఈసారి కూడా కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఉండదు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం ఏవైతే ఇందాకడ మాట్లాడుకున్నామో ఏజ్ లిమిట్ 18-25 అలాగే 18-27 కొన్ని పోస్టులకి, అలాగే ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్. అది మాత్రమే అంతే. ఇంక అంతకు మించి కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వరు. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్‌లో మరి మీరు ఎగ్జామ్ అయితే రాస్తారు అప్లై చేసుకొని. సేఫ్ స్కోర్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి అనేది మీకు డౌట్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా చెప్తున్నా, క్లారిటీగా వినండి. మీకు ఇందులో సెషన్ 1, సెషన్ 2 అయితే ఉంటాయి. ఈ సెషన్ 1 వచ్చేసి నథింగ్ అండి. సెషన్ 1 అనేది మీకు ఫైనల్ మెరిట్‌లోకి అయితే కన్సిడర్ చేయరు. జస్ట్ కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ మాత్రమే. అంటే మీరు కేటగిరీని బట్టి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోద్ది. ఆ కేటగిరీ వైజ్ క్వాలిఫై అవ్వడానికి ఎన్నెన్ని మార్కులు రావాలనేది నిన్న వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే అది చూడండి. మీకు డౌట్ అయితే క్లారిటీ అయ్యిద్ది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సెషన్ 2 ఉంది కదా, ఇది మాత్రమే మెరిట్‌లోకి అయితే కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? మరి ఇందులో చూసుకున్నట్టయితే జనరల్ అవేర్‌నెస్ అంటే మీకు ఇందులో స్టాటిక్ జీకే నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీసు, జనరల్ సైన్స్. సో, ఇవన్నీ చూసుకున్నట్టయితే 25 క్వశ్చన్లు అయితే వస్తాయి 75 మార్కులకి. అలాగే జనరల్ ఇంగ్లీష్. ఓకే. జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అంటే ఇందులో గ్రామర్ పార్ట్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్ ఉంటుంది. కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఆర్ క్లోజ్ టెస్ట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ క్లోజ్ టెస్ట్ అడుగుతున్నారు కాబట్టి క్లోజ్ టెస్టే వస్తుంది. సో, ఇదొక 25 మార్కులకైతే, అదే 25 క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్‌గా ఇది కూడా 75 మార్కులు. అంటే టోటల్‌గా మీకు సెషన్ 2 ఏదైతే ఉందో అవి 50 క్వశ్చన్లు, 150 మార్కులు. ఇక్కడ ఒక క్వశ్చన్‌కి మీకు 3 మార్కులు. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే, అదే రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ ఉండడం అయితే జరిగింది. ఈ 1/3 నెగిటివ్ అంటే ఏంటంటే, ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మీకు 1 మార్క్ అనేది కట్ చేస్తారు. అర్థమైందా? సో, ఈ లెక్క ప్రకారం చూసుకోండి. మీకు నేను సేఫ్‌గా చెప్తున్నాను. సేఫ్ స్కోర్ ఎంత ఉండాలంటే ఈ 150 మార్కులండి. 75 + 75 150 మార్కులకు గాను మీకు సేఫ్ స్కోర్ అనేది 135 ప్లస్ సేఫ్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇలాగే నేను లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎనాలిసిస్ చేసి మీకు సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండాలని చెప్పాను మీకు. అప్పుడు చాలామంది నమ్మలేదు. ఎందుకు బ్రదర్ భయపెడతారు ఇంత కట్ ఆఫ్ చెప్పి, అంటే ఫైనల్లో ఇంత సేఫ్ స్కోర్ చెప్పి ఎందుకు భయపెడతారంటే మీకు ఎవరు నమ్మలేదు. ఓకే. మీకు ఫైనల్‌గా కట్ ఆఫ్స్ ఒకసారి చూసుకోండి. లాస్ట్ టైము ఒకసారి ఎక్కడైనా కట్ ఆఫ్స్ అనేవి 100, 80 ఇలా ఉన్నాయా? ఎవ్వరికీ లేవు. అందరికీ 135, 140లో 145 ఇలా ఉండడమే జరిగింది. సో, మీకు నా నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు నిజంగా ఉద్యోగం ఇంపార్టెంట్, ఎస్ఎస్సీ, ఎంటీఎస్ కానీ లేదా హవల్దార్‌లో కానీ ఏదైనా ఒక జాబ్ అనేది ఇంపార్టెంట్ కావాలంటే మీరు ఖచ్చితంగా 135 ప్లస్ సేఫ్ స్కోర్‌ని మెయింటైన్ చేయాల్సిందే. అంటే 50 క్వశ్చన్లకు గాను మీరు 45 క్వశ్చన్లు ప్లస్, అంటే 45 క్వశ్చన్లు పైగా పెట్టాలి కరెక్ట్ ఆన్సర్. అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తాకి స్కోప్ అయితే ఉంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రీవియస్‌లో మన వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఐడియా అయ్యిద్దండి. అంటే వాళ్ళకైతే తెలిసిద్ది. అంటే నేను చెప్పిన కట్ ఆఫ్స్ వాటి గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇక్కడ కేటగిరీతో సంబంధం లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ ప్రతి ఒక్కళ్ళు ఆ కట్ ఆఫ్‌ని దాటదాకైతే చూడండి సేఫ్ స్కోర్‌ని. అర్థమైందా? 135 ప్లస్ టార్గెట్‌గానే మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? అప్పుడే మీకు ఏదో ఒక జాబ్ రావడానికి స్కోప్ అయితే ఉంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో, మీకంటూ ఒక క్లారిటీ ఉంటే అర్థమైపోద్ది బ్రదర్. అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రెజెంట్ అయితే ఈ ఎస్ఎస్సీ, ఎంటీఎస్ అండ్ హవల్దార్‌కి అయితే నథింగ్. జస్ట్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఉంటే సరిపోద్ది. క్వాలిఫై అయితే మార్కులు వస్తే సరిపోద్ది. మీకల్లా ఫైనల్ మెరిట్‌లో కన్సిడర్ చేసేదల్లా టైర్ 2నే కాబట్టి మీరు అదే గట్టిగా బాగా సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడొచ్చేసి హవల్దార్‌కి సంబంధించి హైట్ ఎలా ఉండాలి, అలాగే ఫిజికల్ ఈవెంట్స్ ఏమి ఉంటాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడొచ్చేసి హవల్దార్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ కనుక హవల్దార్‌కి ఇచ్చుంటే దీనికి సంబంధించి మీకు ఫిజికల్ ఈవెంట్లు అయితే ఉంటాయి. మరి ఆ ఫిజికల్ ఈవెంట్లు ఏముంటాయి, హైటు, చెస్ట్ వాటి గురించి ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే. ముందుగా చూసుకున్నట్టయితే మీకు హవల్దార్‌కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే, ఓకే, మీరు హవల్దార్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కట్ ఆఫ్‌లో హవల్దార్‌కి సంబంధించి కూడా మీకు హవల్దార్‌కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే మిమ్మల్ని పిలుస్తారు ఫిజికల్ ఈవెంట్‌లకి. అప్పుడు మీకు హైట్ అనేది అందరికీ 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఓకే. అన్ని కేటగిరీలకి మేల్ క్యాండిడేట్స్‌కి. ఎవరైతే ఎస్టీ కేటగిరీ వారు ఉన్నారో మీకు మట్టికి రిలాక్సేషన్ ఉంది హైట్‌లో కూడా.
5 సెంటీమీటర్స్ హైట్‌లో రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే మీరు 150 2.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకే. ఇక చెస్ట్ విషయం చూసుకున్నట్టయితే చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్, అలాగే ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే హైట్ అనేది 152 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ వుమెన్ ఉంటారో మీరు గనక షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే మీకు 2.5 సెంటీమీటర్స్ మీకు రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు 149.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక వెయిట్ విషయానికి వస్తే 48 కేజెస్ వెయిట్ అయితే ఉండాలి. అలాగే 2 కేజెస్ వెయిట్‌లో కూడా రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ చెందిన వుమెన్స్ ఉంటారో వారు 46 కేజెస్ అయితే ఉండాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏంటి అనేది. మీకు చెస్ట్ అయితే ఉండదు వుమెన్స్ క్యాండిడేట్‌కి. చెస్ట్ క్యాలిక్యులేట్ చేయరు. ఓన్లీ హైటు అలాగే వెయిట్ అయితే చూస్తారు అంతే. అంతకు మించి అయితే ఏం కాదు. ఓకే. మీకు హైటు, చెస్టు అంత పర్ఫెక్ట్‌గా ఉన్నట్టయితే పీఈటీకి అయితే మిమ్మల్ని పంపిస్తారు. ఈ పీఈటీలో చూసుకున్నట్టయితే వాకింగ్ టెస్ట్ ఉంటుంది మెయిన్‌గా. ఈ వాకింగ్ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్‌కి 1600 మీటర్లని 15 నిమిషాల్లో నడవాలి. అర్థమైందా? పరిగెడతాం కూడా కాదు, నడవాలి. 15 నిమిషాల్లో 1600 మీటర్లని. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1 కిలోమీటర్‌ని 20 నిమిషాలు టైం అయితే ఇస్తారు. 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో ఫినిష్ చేయాలి. సో ఇది అంతకుముందు ఏంటంటే సైక్లింగ్ కూడా ఉండేది వీటితో పాటుగా. మరి ఇప్పుడు సైక్లింగ్ అయితే తీసేశారు. ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ప్రెజెంట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై. జై హింద్.